हाय फ्रेंड्स अंदरिकी नमस्कारम वेलकम बैक टू मी नागलक्ष्मी इंटी वंट ఈ రోజు వీడియోలో కర్రీ పాయింట్ లో తయారు చేసే దోసకాయ మెత్తల కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాము। చాలా సింపుల్ గా ఈజీగా చేసుకోవచ్చండి। టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। దోసకాయ కాంబినేషన్ తో చేసి ఈ మెత్తల కర్రీ అయితే చాలా రుచిగా ఉంటుంది। కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। మరి ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము। ముందుగా మెత్తలు అయితే తీసుకోవాలి। వీటిని ఎండు చేపలని ఉప్పు చేపలని కూడా అంటాము। వీటికున్న తల తోక తుంచుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి। వీటినైతే నీళ్ళతో శుభ్రంగా కడిగి తీసుకోవాలి। దాని కోసం ఈ ఉప్పు చేపలలో వేడి నీళ్ళు అయితే పోసుకోవాలి। ఇలా వేడి నీళ్ళు పోసి ఒక నిమిషం పాటు అలా వదిలేయాలి। ఈ లోపు మనం దోసకాయ ముక్కలు అయితే కట్ చేసుకోవాలి। ఉల్లిపాయ టమాటా దోసకాయ ముక్కల్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి। ఉప్పు చేపలలో హాట్ వాటర్ పోసి ఉంచాం కదా, వాటిని స్పూన్ తో ఒకసారి బాగా మెదుపుకోవాలి। ఇలా వేడి నీళ్ళతో కరిగితే వాటికున్న ఉప్పు కొంచెం పోతుందండి, అలాగే చాలా క్లీన్ గా ఉంటాయి। చూడండి ఈ విధంగా కడిగి తీసుకోవాలి। ఇప్పుడైతే ఈ నీళ్ళు అయితే వంపేసుకొని మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు పోసి చేతితో ఇలా రుద్దుతూ కడిగి తీసుకోవాలి। చూడండి ఎండు చేపలను అయితే ఇలా శుభ్రంగా కడిగి తీసుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి। ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది। ఇలా ఆయిల్ వేసి వేడైన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసుకున్న మెత్తలు అయితే వేసుకోవాలి। వీటిని ఉప్పు చేప అని కూడా అంటాము। చిన్న సైజులో ఉన్నవి తీసుకుంటే చాలా రుచిగా ఉంటాయి। పెద్ద సైజులోవి కూడా ఉంటాయండి। పెద్ద సైజులో ఉన్న వాటికంటే కూడా ఇలా చిన్న సైజులో ఉన్న మెత్తలతో తయారు చేసుకున్న కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది। ఇలా ఎండు చేపలను ఆయిల్లో వేయించి తీసుకోవాలి। చూడండి ఇలా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి। ఇప్పుడు అదే కళాయిలో ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి। ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని వేసి బాగా వేయించుకోవాలి। ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। ఆయిల్లో వేయించుకున్న ఎండు చేపలు ఉన్నాయి కదా, వీటిని ఉట్టకైనా అలా తినేయచ్చండి। క్రిస్పీగా చాలా రుచిగా ఉంటుంది। చూడండి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలి। ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసుకోవాలి। ఇలా దోసకాయ ముక్కలు వేసిన తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలండి। ఎందుకంటే ఎండు చేపలలో ఉప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉప్పు అయితే కొంచెం తగ్గించి వేసుకోవాలి। ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి। మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మంటను సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి। చూడండి ఇలా దోసకాయ మగ్గిన తర్వాత అందులో కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి। టమాటా ముక్కలు అలాగే 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి టమాటా మగ్గేంత వరకు ఒక 2 నిమిషాల పాటు ఉంచుకోవాలి। ఇలా టమాటా కూడా మగ్గిన తర్వాత గరిటెతో ఒకసారి బాగా కలుపుకొని అందులో రుచికి తగినంత కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత అందులో తగినన్ని నీళ్లు పోసుకోవాలి। ఒక 250 ml నీళ్లు పోసుకుంటే సరిపోతుంది। ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న మెత్తలు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకొని మూత పెట్టి సన్నని మంటపై ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। చూడండి 10 నిమిషాల తర్వాత మూత తీసి గరిటెతో ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి। అంతే కర్రీ పాయింట్లో తయారు చేసుకునే దోసకాయ మెత్తల కర్రీ అయితే రెడీ। పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా చేస్తే। మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మేము పంపించే కొత్త నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు మెసేజ్ అందుతుంది। మరి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్। మరి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలపండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।